హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస సమళ్ళ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ నేను ఒక ట్విన్ జెస్టేషన్లో ఒక పర్టికులర్ సినారియోని చూపిస్తాను. ఈ పేషెంట్ ఇప్పుడు 8 వీక్స్ జెస్టేషన్, అంటే సెకండ్ మంత్ ఎండింగ్లో ఉన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే 2 వీక్స్ క్రితం నేను చూసినప్పుడు 2 జెస్టేషనల్ సాక్స్ కనిపించాయి. జెస్టేషనల్ సాక్ అంటే చూపిస్తాను మీకు. 2 జెస్టేషనల్ సాక్స్ కనిపించాయి, బట్ దాంట్లో ఒక జెస్టేషనల్ సాక్లో మాత్రమే బేబీ ఉంది, ఇంకొక సాక్ ఎంటీ ఉంది. అంటే ట్విన్ జెస్టేషన్ లాగా డెవలప్ అయ్యి ఒక బేబీ మాత్రమే గ్రో అవుతోంది, ఒక సాక్లో బేబీ మాత్రమే గ్రో అవుతోంది. సో దట్ వాజ్ ద సిట్యుయేషన్ లాస్ట్ టైం 2 వీక్స్ అగో. సో ద సేమ్ థింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు హర్. ఇవాళ తను వచ్చినప్పుడు 8 వీక్స్కి షీ స్టార్టెడ్ క్రయింగ్. ఒక దాంట్లో బేబీ లేదన్నారు కదా, దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా అని. సో దట్ ఈస్ వన్ ఐ రియలైజ్ దట్ ఐ షుడ్ మేక్ ఎ వీడియో ఆన్ దిస్. సో ఇలాంటి సిట్యుయేషన్స్లో మీరు భయపడక్కర్లేదు అసలు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్లో ప్రెగ్నెన్సీస్ అన్నవి ట్విన్ జెస్టేషన్ లాగా డెవలప్ అవుతాయి ఫస్ట్ ట్రైమిస్టర్లో, బట్ అన్నీ కూడా ట్విన్స్ లాగా గ్రో అవ్వవు. 2 బేబీస్లో ఒక బేబీ కొన్నిసార్లు బ్లైటెడ్ ఓవమని, అంటే అసలు ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవటం కానీ, కొన్నిసార్లు ఎంబ్రియో ఫామ్ అయినా కూడా తర్వాత అది అబార్ట్ అయిపోవటం కానీ, అంటే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని, అలా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడైతే ఫస్ట్ ట్రైమిస్టర్లో జరుగుతాయో దీనికి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ చూపిస్తాను చూడండి. నేను 2 వీక్స్ క్రితం స్కాన్ చేసినప్పుడు ఐ సా ఓన్లీ టైనీ బేబీ ఇన్సైడ్. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. సో ఇప్పుడు ఇది చూసారా, ఇది ఒక జెస్టేషనల్ సాక్, ఇది ఒక జెస్టేషనల్ సాక్, ఇది ఒక జెస్టేషనల్ సాక్. బట్ మీరు చూసినట్టయితే ఈ సాక్ ఇస్ టోటలీ ఎంప్టీ, దీంట్లో బేబీ ఏమాత్రం లేదు. బట్ ఇందులో బేబీ నేను లాస్ట్ టైం ఏదైతే విజువలైజ్ చేశానో అది చక్కగా గ్రో అవుతోంది. This pregnancy is growing very well and you can see a heartbeat also in this. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఈ సాక్లో అండ్ ఈ బేబీ అన్నది డెవలప్మెంట్ అన్నది చక్కగా జరుగుతూ ఉంటుంది. సో ఇది గ్రాడ్యువల్గా కంప్రెస్ అయిపోతుంది, బాడీలో రీఅబ్జర్వ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు దాని గురించి. సో ఈ సిట్యుయేషన్లో మీరు ప్రెగ్నెంట్ అయితే కనుక మీరు యాంగ్జైటీ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. యువర్ బేబీ విల్ బీ అబ్సల్యూట్లీ సేఫ్. సో ప్లీజ్ డోంట్ వరీ. థ్యాంక్ యూ.